బ్రేకింగ్ న్యూస్ వైసీపీ నేత పార్టీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా సదరు మహిళ భర్త తన అనుచరులతో కలిసి హరిప్రసాద్ను అడ్డగించారు. కారులో నుంచి హరిప్రసాద్ను బయటకు లాగి చితకబాదడమే కాకుండా కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. తన భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కోపంతోనే వైసీపీకి చెందిన సర్పంచ్ ఈ దాడికి పాల్పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ దాడికి సంబంధించి వీడియోలు సోషల్ మీడియాలో కలకలం రేపుతున్నాయి. విచిత్రం ఏంటంటే ఇంతటి దారుణమైన దాడి జరిగినా హరిప్రసాద్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం అనేక అనుమానాలకు తావిస్తోంది. వైసీపీ నేత పార్టీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డిపై దాడి ఘటన ఇప్పుడు ఏపీ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి దామోదర్ అందిస్తారు. దామోదర్, అసలు ఈ దాడి ఘటనలో ఏం జరిగింది ఎగ్జాక్ట్ గా? రాజేష్, తిరుపతి పరిసర ప్రాంతాల్లో ఉన్న ఉప్పరపల్లి ప్రాంతంలో ఈ గొడవ జరిగినట్లు సమాచారం. దీనికి సంబంధించి వైఎస్ఆర్సీపీ గతం వరకు యువజన నాయకుడు, విద్యార్థి నాయకుడిగా ఉన్న హరిప్రసాద్ రెడ్డిని మరో వైసీపీ నాయకుడు దాడి చేసి కొట్టడం, అదేవిధంగా అతనికి సంబంధించిన తారు జీపును పూర్తిగా ధ్వంసం చేయడం కూడా జరిగింది. ఒక వివాహేతర సంబంధమే దీనికి కారణమని తెలుస్తుంది. వైసీపీకి సంబంధించిన ఒక నాయకురాలతో ఇతను ఉండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని అతని కారులో నుంచి లాగి దాడి చేసిన ఘటన జరిగింది. మొత్తం కారును పూర్తిగా ధ్వంసం చేశారు. 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్లు సమాచారం. ఆ తర్వాత పై స్థాయి నాయకులు జోక్యం చేసుకోవడం వల్ల ఈ కేసు పెట్టుకోకుండా పరస్పరం రాజీ అయ్యారంటూ కూడా ఓ ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద ఈ వ్యవహారం బయటకు రావడంతో ఇది సంచలనంగా మారింది. ఓవైపు వైఎస్ఆర్ ఏదైతే దాడి చేసిన మహిళ భర్తేనా రాజేష్? ఆ దాడికి పాల్పడింది, దాడి చేసింది మహిళ భర్తేనా? దాడి చేసింది ఆ మహిళకు సంబంధించిన భర్తే అని తెలుస్తుంది. అతను కూడా ఒక ప్రజాప్రతినిధిగా కూడా చెప్తున్నారు. మొత్తం మీద గతంలో అతను చంద్రగిరి శాసనసభ్యుడు మీద ఏదైతే చంద్రగిరి కౌంటింగ్ ప్లేస్ సమయంలో అప్పట్లో జరిగిన దాడిలో ఇతను రెండో ముద్దాయిగా కూడా ఉన్నట్లు సమాచారం. ఏదైతే దాడి చేసిన వ్యక్తి, మొత్తం మీద ఇద్దరు వైఎస్ఆర్సీపీ నాయకులే. చంద్రగిరి నియోజకవర్గానికి సంబంధించిన వ్యక్తి దాడి చేసినట్టు సమాచారం. మొత్తం మీద కేవలం వివాహేతర సంబంధం వల్లనే అతన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ఈ విధంగా దాడి చేశారని కూడా ప్రచారం జరుగుతుంది. 2 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన పైన పెద్ద ఎత్తున సోషల్ మీడియాలోను, వాట్సాప్ గ్రూపుల్లోనూ ఈ వీడియోలు హల్చల్ చేస్తున్నాయి. అయితే ఇది తాజాగా ఈ విషయం మీద పోలీసులను సంప్రదిస్తే తమ వరకు ఫిర్యాదు రాలేదు, ఫిర్యాదు వస్తే కేసు నమోదు చేస్తామంటున్నారు. మొత్తం మీద ఈ విషయం జిల్లా ఉన్నతాధికారులకు తెలిసి ఇది సుమోటోగా కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది రాజేష్. వైసీపీ శ్రేణులు ఏమంటున్నాయి దామోదర్? అంటే ఇప్పుడు ఇద్దరు వైసీపీ నాయకులే అని చెప్తున్నారు. సో వైసీపీ శ్రేణుల నుంచి ఏమైనా వస్తే ఈ ఘటన పైన ఏమైనా మాట్లాడుతున్నారా, లేదంటే కామ్గా సైలెంట్గా వదిలేస్తున్నారా? మరి ఆయన ఎందుకు పోలీసులకు కేసు నమోదు చేయలేదు? అంత దాడి జరిగి మొత్తం మనం చూస్తున్నాం, మొత్తం ఆ వెహికల్ మొత్తం పూర్తిగా ధ్వంసమైన పరిస్థితి, అద్దాలు అవన్నీ కూడా. ఎందుకు పోలీసులకు కంప్లైంట్ చేయలేదు అంటున్నారు? గత కొంతకాలంగా ఏదైతే ఈ వ్యవహారం నడుస్తుంది, దీంతో పాటు ఏదైతే ఆ వైఎస్ఆర్సీపీ ప్రజాప్రతినిధికి సంబంధించి కొంత వివాదాలు అతని కుటుంబంతో ఉన్న నేపథ్యంలో ఈ గొడవ కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఏదైతే యువజన నాయకుడైన హరిప్రసాద్ రెడ్డి ఆమెతో ఉన్న వీడియోస్ ముందుగా ఇతనికి చేరడము, భర్తకు ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అతను వీరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవడం కూడా జరిగిందని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక వైఎస్ఆర్సీపీ సీనియర్ నేతలు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చారంటున్నారు. అంతర్గతంగా ఈ విషయాల గురించి వైఎస్ఆర్సీపీ శ్రేణుల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తం మీద వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసులకైతే విషయం తెలిసినప్పటికీ ఫిర్యాదు రాకపోవడంతో తాము ఎలాంటి కేసులు నమోదు చేయలేదని కూడా చెప్తున్నారు రాజేష్. అయితే ఈ విషయాలకు సంబంధించి ఉన్నతాధికారులకు ఈ విజువల్స్ అందడంతో వారు ఈ విషయం మీద సుమోటోగా దాడి, కారు ధ్వంసం మీద కేసు నమోదు చేయమని అక్కడ స్థానిక అధికారులను ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది రాజేష్. రైట్, థ్యాంక్ యూ దామోదర్. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
పబ్లిసిటీ వింగ్ లీడర్ హరిప్రసాద్ రెడ్డి పైన ఒక వ్యక్తి దాడి చేశాడు. ఆయన కూడా వైసీపీ లీడర్, వైసీపీ సర్పంచ్ అని చెప్తున్నారు. సో తన భార్యతో అక్రమ సంబంధం ఉంది అన్నటువంటి ఆరోపణలతో సో తన ఒక కారులో వెళ్తున్నారు ఇద్దరు, తన భార్య అండ్ హరిప్రసాద్ రెడ్డి ఇద్దరు కారులో వెళ్తుంటే కారును అడ్డగించి ఆ మహిళ భర్త తన పైన దాడి చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. కారును పూర్తిగా ధ్వంసం చేసినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. ఆ మహిళ పైన దాడి చేసిన తర్వాత చెప్పుతో ఆ హరిప్రసాద్ రెడ్డిని కొట్టినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పెద్దగా దీనిపైన ఘటనపైన ఏమీ మాట్లాడినట్టుగా తెలుస్తోంది. పోలీసులు కూడా దీనిపైన ఎటువంటి కేసు నమోదు చేయలేదు. ఎందుకంటే దాడి జరిగినటువంటి వ్యక్తి పోలీసులను ఆశ్రయించలేదు, కంప్లైంట్ చేయలేదు. కాబట్టి దీనిపైన పోలీసులు కూడా ఎటువంటి కేసు నమోదు చేయనట్టుగా తెలుస్తోంది. తిరుపతి జిల్లా ఉప్పరపల్లి దగ్గర, తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి దగ్గర ఈ దాడి ఘటన జరిగింది. ఇప్పుడు ఈ విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఏపీ వ్యాప్తంగా ఈ వీడియోలు సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతున్నటువంటి పరిస్థితి. మరి వీటిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే పెద్దగా స్పందన వచ్చినట్టుగా కనిపించట్లేదు. ఏం మాట్లాడిందా ఏం మాట్లాడిందా ఏం మాట్లాడిందా ఏం మాట్లాడిందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, పార్టీ పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి పైన దాడి ఘటన ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తిరుపతి సమీపంలోని ఉప్పరపల్లి వద్ద ఈ ఉదంతం చోటు చేసుకుంది. ఒక మహిళతో కలిసి కారులో వెళ్తుండగా సదరు మహిళ భర్త తన అనుచరులతో కలిసి హరిప్రసాద్ను అడ్డగించారు. కారులో నుంచి హరిప్రసాద్ను బయటకు లాగి చితకబాదడమే కాకుండా కారును కూడా పూర్తిగా ధ్వంసం చేశారు. మనం చూడొచ్చు, చాలా ఆవేశంగా ఆయన దాడి చేస్తున్నాడు. హరిప్రసాద్ రెడ్డి పైన చెప్పుతో కూడా దాడి చేశాడు. తన కాలి చెప్పులు అక్కడ విడిచి ఒక చెప్పుతో వెళ్ళి హరిప్రసాద్ రెడ్డిని కొట్టాడు. తర్వాత తన భార్య పైన కూడా దాడి చేశాడు ఆ వ్యక్తి. అయితే తిరుపతి సమీపంలో ఉప్పరపల్లి దగ్గర ఈ ఘటన జరిగింది. తన భార్యతో అక్రమ సంబంధం ఉంది అని తెలుసుకున్నటువంటి సదరు వ్యక్తి వాళ్ళిద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాడు. కారులో ఇద్దరు వెళ్తుండగా అడ్డగించి ఇద్దరిపైన దాడి చేశాడు. సో మరి దీనిపైన పోలీసులకు ఎటువంటి కంప్లైంట్ చేయలేదు హరిప్రసాద్ రెడ్డి. దీంతో పోలీసులు కూడా ఎటువంటి కేసు నమోదు చేయలేదు. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఈ వ్యవహారం పూర్తిగా చర్చనీయాంశంగా మారింది. బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దగా దీనిపైన రియాక్ట్ అయినటువంటి పరిస్థితి కూడా కనిపించట్లేదు. మా ప్రతినిధి దామోదర్ మరికొంత సమాచారం అందిస్తారు. దామోదర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏమీ రియాక్ట్ కావట్లేదా? ఇది ఒక వ్యక్తిగతమైనటువంటి అంశంగా చూస్తోందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఏం చెప్తున్నారు? సో ఈ దాడికి సంబంధించి, దాడి ఎప్పుడు జరిగిందని చెప్తున్నారు? ఈ దాడిలో గాయపడినటువంటి వ్యక్తి హరిప్రసాద్ రెడ్డి నుంచి కూడా ఎటువంటి ఒక వీడియో కావచ్చు, లేకపోతే ఒక వివరణ కావచ్చు, ఒక కంప్లైంట్, పోలీసులకు కంప్లైంట్ కూడా చేయనటువంటి పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మౌనంగా ఉంటుందా ఈ అంశం పైన? రాజేష్, వైఎస్ఆర్సీపీ ఏదైతే పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా హరిప్రసాద్ ఉన్నారు. గతంలో అతను ఎస్వి యూనివర్సిటీ విద్యార్థి విభాగం నాయకుడిగా కూడా పనిచేశాడు. వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడిగా పనిచేశాడు.
ఆ, ఏదైతే రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా హరిప్రసాద్ రెడ్డికి పేరుంది. దీంతో పాటు అతను కొంత వ్యవహారం మొత్తం యూనివర్సిటీ గత 5 సంవత్సరాల పాటు విద్యా వ్యవస్థలో కీలకంగా వ్యవహరించిన వ్యక్తి. దీంతో పాటు ఇతను ఏదైతే ఈ ఘటన జరిగిన 2 రోజుల క్రితం ఈ ఘటన జరిగినట్టు తెలుస్తుంది. తిరుపతి రూరల్ మండలం ఉప్పరపల్లి సమీపంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమాచారము. ఏదైతే దాడి చేస్తున్న వ్యక్తి ఏదైతే రామచంద్రాపురం మండలంలోనే ఒక గ్రామ ప్రజాప్రతినిధిగా ఉన్నాడు. అతని అతని భార్య మధ్య వివాదం నడిచిన నేపథ్యంలో ఈ గొడవ కొనసాగినట్టు తెలుస్తుంది. వారిద్దరిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకొని ముందుగా ఆమె మీద దాడి చేసి వాహనంలో ఉన్న అతన్ని బయటికి లాగి కొట్టారు. ఈ నేపథ్యంలో అక్కడున్న తార్ కారును పూర్తిగా ధ్వంసం చేశారు. ఏదైతే హరిప్రసాద్ రెడ్డికి సంబంధించిన కారును పూర్తిగా ధ్వంసం చేసిన తర్వాత వారిని వదిలేసినట్లు తెలుస్తుంది. దీంతో కొంత పై స్థాయిలో ఉన్న వైఎస్ఆర్సీపీ నాయకులు ఇద్దరు రాజీ చేసి వీరి మధ్య వివాదం లేకుండా చేశారంటూ కూడా ఓ ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద దీనికి సంబంధించి స్థానిక పోలీసులను మనం వివరణ అడగడానికి అంటే హరిప్రసాద్ రెడ్డి వ్యవహార శైలి ఇప్పుడు ఎంత చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఘటన ఒకటైతే అంటే తన నేచర్, హరిప్రసాద్ రెడ్డి నేచర్ గురించి కావచ్చు, ఆయన వ్యవహార శైలి గురించి ఎటువంటి చర్చ సాగుతోంది దామోదర్? హరిప్రసాద్ రెడ్డికి సంబంధించి ఇప్పటి వరకు ఇలాంటి వివాదాలు లేవు. కాకపోతే గతంలో విద్యార్థి సంఘంగా నేతగా ఉన్నప్పుడు కొన్ని ఇతని మీద వివాదాస్పదమైన కేసులు ఉన్నాయి. అంటే పరీక్షల విభాగానికి సంబంధించి. అంతేకాకుండా రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డికి అంతరంగికంగా ఇతను వ్యక్తిగతంగా పనిచేశాడు, అనుచరుడుగా అన్న సమాచారం ఉంది. కానీ పూర్తి స్థాయిలో ఏదైతే ఇటు అమ్మాయిల విషయంలో ఎలాంటి వివాదాలు లేవు. కానీ ఈ రెడ్ హ్యాండెడ్ గా దొరకడంతో పాటు ఇటు ఏదైతే ఆ ప్రజాప్రతినిధి దాడి చేయడం, ఆ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో కారును ధ్వంసం చేసిన విజువల్స్ ఈ రోజు ఉదయం నుంచి పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రోల్ అవుతున్నాయి. దీనికి సంబంధించి ఎందుకు వివాదం జరిగిందనే చర్చ మొదలైంది. దీంతో పాటు పోలీసు నిఘా వర్గాలు కూడా ఈ విషయాల మీద ఆరా తీస్తున్న పరిస్థితి. ఎక్కడ జరిగింది, ఎలా జరిగింది అన్న కోణంలోనే ప్రస్తుతం అంటున్నారు. మొత్తం మీద అయితే ఇది వైఎస్ఆర్సీపీ ఇద్దరు నేతల మధ్య జరిగిన అంతర్గత సమస్యగా చెప్పుకొస్తున్న పరిస్థితి. అయితే ఈ విషయం మీద పోలీసుల వరకు వెళ్లాలని, ప్రతిదాడి చేసుకోవాలని భావించినప్పటికీ సీనియర్ నేతలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారంటున్నారు. దీనికి సంబంధించి అటు వైఎస్ఆర్సీపీ నేతలను మాట్లాడడానికి ప్రయత్నించగా ఇది వారిద్దరి అంతర్గత వ్యవహారము, మేము దీని గురించి మాట్లాడమంటూ కూడా చెప్తున్నారు. మొత్తం మీద ఇది ఏదైతే తిరుపతి జిల్లాతో పాటు ఇటు పోలీసులకి హరిప్రసాద్ రెడ్డి కంప్లైంట్ ఇవ్వకపోయినప్పటికీ కూడా ఇది జనరల్ గా ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది కాబట్టి పోలీసులు సుమోటోగా ఏదన్నా ఇట్లా దాడి జరిగింది అనే దానిపైన ఉన్న కేసు నమోదు చేసే అవకాశం ఉంటుందా? ఖచ్చితంగా ఇది దాడి ఏదైతే మనిషి మీద, మహిళ మీద, అదేవిధంగా హరిప్రసాద్ రెడ్డి మీద జరిగిన దాడి విజువల్స్ బయటకు వచ్చిన తర్వాత ఈ విషయాల మీద జిల్లా ఎస్పీ గారు వెంటనే మొత్తం విషయాలు తనకు వివరాలు తెలియజేయాలంటూ స్థానికంగా ఉన్న సిఐని ఆదేశించినట్టు తెలుస్తుంది. దీంతో పాటు దాడి చేస్తున్న వ్యక్తి గతంలో కూడా వివాదాస్పదమైన వ్యక్తి కావడము, ముఖ్యంగా ఏదైతే ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత కౌంటింగ్ కేంద్రానికి వెళ్తున్న ప్రస్తుత చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నానిపై దాడి చేసిన కేసులో ఇతను ఏడ్లు ముద్దాయిగా ఉన్నాడు. అప్పట్లో కొన్ని ఫోటోస్ కూడా ఇతను బయటకు వచ్చాయి. సుత్తి తీసుకుని దాడికి ప్రయత్నిస్తున్న విజువల్స్ కూడా అప్పట్లో బయటకు వచ్చాయి. మొత్తం మీద ఇద్దరు కొంత వివాదాస్పద, అటు దాడి చేసిన వ్యక్తి, దాడికి గురైన వ్యక్తి కూడా ఇద్దరు ఒకరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించి అనుచర వర్గంలో ఉంటే మరొకరు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచర వర్గంలో ఉన్న వ్యక్తులు. ఇద్దరు బలమైన వర్గాలకు సంబంధించిన నేతల వద్దనే కొనసాగుతున్న నేపథ్యంలో వీరిద్దరే నేతలు ఏ విధంగా వారిద్దరు పై స్థాయి వ్యక్తులు నేతలు రాజీ కమ్మంటే రాజీ అయినారు అంటున్నారు. కానీ మొత్తం మీద ఈ కేసుకు సంబంధించి సుమోటోగా కేసు నమోదు చేసే అవకాశం ఖచ్చితంగా కనిపిస్తుంది. అందుకు సంబంధించి పోలీసు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నారు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ దామోదర్. సో మనం చూస్తున్నాం బిగ్ టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్గా విజువల్స్ చూడొచ్చు. పబ్లిసిటీ వింగ్ లీడర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పబ్లిసిటీ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్ రెడ్డి పైన ఒక వ్యక్తి దాడి చేశాడు, తన భార్యతో అక్రమ సంబంధం నెరుపుతున్నాడు అంటూ తను ఆధారాలతో సహా రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని తన భార్య పైన కూడా దాడి చేశాడు. తర్వాత తనను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ ఎవరైతే ఉన్నారో హరిప్రసాద్ రెడ్డి, ఆయన పైన కూడా దాడి చేశాడు. తన చెప్పుతో వెళ్ళి అటాక్ చేసినటువంటి విజువల్స్ మనం చూడొచ్చు. మొత్తం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ వీడియో, ఈ దాడి ఘటన చర్చనీయాంశంగా మారింది. హరిప్రసాద్ రెడ్డి తన భార్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడని తెలుసుకొని సదరు మహిళ భర్త తను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగానే ఉన్నాడు. తిరుపతి సమీపంలో ఒక గ్రామానికి సర్పంచ్గా కూడా ఉన్నాడని చెబుతున్నారు. సో మహిళను, తన భార్యను అండ్ హరిప్రసాద్ రెడ్డిని ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని వారిపైన దాడికి దిగాడు ఒక వ్యక్తి. సో అతను కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడే.
ఆ తిరుపతి సమీపంలో ఒక గ్రామానికి సర్పంచ్గా చెబుతున్నారు. సో ఈ ఘటన తిరుపతి దగ్గర ఉన్నటువంటి ఉప్పరపల్లి అనే గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అక్కడ వాళ్ళిద్దరిని అడ్డగించి వాళ్ళిద్దరిపైన దాడికి దిగాడు. తర్వాత ఆ కారు కూడా మహేంద్ర తార్ అనేటువంటి వెహికల్ని కూడా పూర్తిగా ధ్వంసం చేశాడు. అద్దాలు పగలగొట్టాడు. తర్వాత పూర్తిగా దానిపైన కర్రలతో దాడి చేయడంతో ఆ వెహికల్ కూడా పూర్తిగా పాడినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. సో ఇంత జరిగినా కూడా హరిప్రసాద్ రెడ్డి పోలీసులను ఆశ్రయించలేదు, పోలీసు కంప్లైంట్ చేయలేదు. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పై స్థాయి నాయకులు వాళ్ళ మధ్య రాజీ కుదిర్చినట్టుగా చెబుతున్నారు. కాకపోతే ఇది ఒక లా అండ్ ఆర్డర్ ఇష్యూ కాబట్టి పోలీసులు సుమోటోగా దీనిపైన కేసు నమోదు చేసే అవకాశం ఉంది అని చెబుతున్నారు. సో ఇప్పుడు మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నటువంటి ఆ విజువల్స్ మహిళ భర్త వాళ్ళిద్దరిని, మహిళను అలాగే హరిప్రసాద్ రెడ్డి ఇద్దరిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకొని అటాక్ చేసినటువంటి విజువల్స్ మనం చూస్తున్నాం. మహిళ పైన దాడి చేసిన విజువల్స్ మనం చూస్తున్నాం. తర్వాత అక్కడ చెప్పుతో వెళ్ళి హరిప్రసాద్ రెడ్డి పైన దాడి చేసినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ఆ విజువల్స్లో మనకు ఒక 4-5 కనిపిస్తున్నారు. సో వాళ్ళు కూడా ఎక్కడ ఆపే ప్రయత్నం కూడా చేసినట్టుగా కనిపించట్లేదు. సో దీంతో ఈ వీడియో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిపైన వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి ఒక అంతర్గత వ్యవహారంగా, ఒక వ్యక్తిగత వ్యవహారంగా మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తుంది. కాకపోతే ఆ ఇద్దరి సమస్యను పరిష్కారం చేసి ఒక రాజీ కుదిర్చినట్టుగా కూడా చెబుతూ ఉన్నారు.